పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ మాదిగకు పద్మశ్రీ ఇవ్వాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాట చేస్తున్న యోధుడిగా మందాకృష్ణ మాదిగను ఆయన అభివర్ణించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై అధ్యయన కమిటీ నివేదిక ముగించిన నేపథ్యంలో ఆయన చిన్న సవరణ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం డిప్యూటీ సీఎం కోరారు. ఎస్సీ వర్గీకరణకు వైసీపీ వ్యతిరేకమని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపించారు. అనేక రూపాల్లో రాష్ట్రాన్ని జగన్ దోపిడీ చేశారన్నారు. నిస్వార్థ ప్రజాసేవకుల రాజకీయ ప్రస్థానాన్ని కాలరాశారని నిప్పులు చెరిగారు. ఈ వర్గీకరణ విషయం ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తా ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రం గోడ మీద పిల్లి. వైసీపీ పార్టీయే దళితులకు వ్యతిరేక పార్టీ. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను, ఈ బాడీని తీసుకెళ్ళండి అంటే మరి ఆ కేసు ఏం చేయిందో అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి దళితుల ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటాడు. మరి ఆయన ఎందుకు ఈరోజు సుబ్రహ్మణ్యం అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని? సుబ్రహ్మణ్యం కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన్ని. అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది. దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ. మేమంతా ఒక మోజులో ఒక పిచ్చిలో ఆ పార్టీలో కొంతకాలం పనిచేసాం. అది యాంటీ దళిత్ పార్టీ. అది దళితుల్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు దళితులకు ఏం కార్యక్రమాలు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళని అన్యాయం చేశారు. అందువల్ల ఆ పార్టీకి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే పెద్ద మాదిగ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేయాలి. రేవంత్ రెడ్డి గారు